నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిష్ చెప్పిన అబద్ధం విని అదంతా నిజమనుకుని క్రిష్ని మరింత అసహించుకున్న సత్యకు నిజం చెప్పిన హర్ష. క్రిష్ మంచితనాన్ని తెలుసుకున్న సత్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక సత్య అయితే ఫుల్గా డ్రింక్ చేసి ఉండడం, ఇక కూల్ డ్రింక్లో మత్తుమందు కలపడంతో అది తాగి ఇక ఏదేదో మాట్లాడుతుంది. తన మనసులో ఉన్న ప్రతి మాటను బయట పెడుతుంది. తను క్రిష్ వల్ల ఎంతగా హర్ట్ అయిందో క్రిష్ తెలుసుకుంటాడు. నా కారణంగా సత్య ఇంత బాధపడిందా అని క్రిష్ సత్య విషయంలో ఇక రిలీజ్ అవుతాడు. ఆ తర్వాత సత్యను లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. చూసావు కదా నీ చెల్లెలు ఎలా ప్రవర్తించిందో. నీ చెల్లెలు ఎలా ప్రవర్తించినా నా అన్న మంచివాడు కాబట్టి అలా ఉన్నాడు. మరొకడు అయితే వెళ్ళిపోయేవాడు. ఏమో, ఏదైనా వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళాలి అనుకోవడం లేదు అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు. ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇక సత్య క్రిష్ ఇద్దరు లోపలికి వెళతారు. సత్య ఇక ఆ ఆల్కహాల్ తాగడంతో ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉంటుంది. ఇక అలా జరుగుతూ ఉండగానే తెల్లవారిపోతుంది. సత్య తన డ్రెస్ చూసుకుని షాక్ అవుతుంది. ఇక ఏంటి, నేను రాత్ర చీరలో ఉన్నాను కదా, ఉదయం లేచేసరికి డ్రెస్లో ఉన్నానేంటి అని చెప్పేసి క్రిష్ని నిలదీస్తుంది. ఏంటి అప్పుడే లేచావేంటి అని చెప్పి అనేసరికి నాకు ఇది చెప్పు, నేను ఎందుకు రాత్రి చీరలో ఉండి ఉదయం డ్రెస్లోకి ఎలా వచ్చాను, ఎవరు మార్చారు అని చెప్పి అనేసరికి నేనే మార్చాను. నువ్వు మార్చావా అంటే అని చెప్పి అనేసరికి ఇంకే ఉంది, ఇక రాత్ర మనిద్దరి మధ్య బంధం అయితే ఏర్పడిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నిన్ను నేను బలవంతం చేసేదేంటి సత్య, నువ్వే నన్ను ఇక ఏదేదో చేసేసినావు. ఎందుకంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకే తెలియని అయోమయం పరిస్థితిలో ఉన్నావు. అలా రాత్ర మనిద్దరి మధ్య అనుకోకుండా అయితే ఇక బంధం అయితే ఏర్పడిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్. అయితే అది విని షాక్ అయిపోతుంది. నిజం చెప్పు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సత్య, నేను మాత్రం ఏం చేయగలను, నేను అక్కడికే దూరంగా ఉండాలని అనుకున్నాను. కానీ నువ్వైతే మాత్రం చాలా అల్లరి చేశావు. ఇక చేసేది లేక మరి ఎంత కాదనుకున్నా మగాడిని కదా, అందుకని ఇంకా దగ్గరయ్యానని చెప్పేసి క్రిష్ చెప్పడంతో నాకు తెలుసు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు నా జీవితం మీద దాడి చేయాలని చూసావు. ఇప్పటికి నీకు అవకాశం దొరికింది. నువ్వే కావాలని కూల్ డ్రింక్లో మందు కలిపినట్టున్నావు. అలా కలిపి నేను తాగేలా చేసావు. చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసేసావు. 6 నెలల్లో విడాకులు తీసుకుని వెళ్ళిపోబోతున్నాను. కానీ ఇప్పుడు నా జీవితాన్ని ఇలా చేసి నాకు ఎటూ కాకుండా చేసావు. నువ్వు మనిషివి కాదు, నువ్వు రాక్షసుడివని నేను అంటూనే ఉన్నాను. నేనన్నది నిజమే, నువ్వు రాక్షసుడివే, నువ్వు కామాంధుడివే. అందుకే నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు. ఎందుకంటే ఎప్పటికీ నీలో మార్పు రాదు, నీలో మార్పు వస్తుంది అని భ్రమపడ్డాను. కానీ చివరకు నా జీవితాన్ని అర్పించుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి క్రిష్ని అసహించుకుంటుంది. మరింతగా క్రిష్ని ద్వేషిస్తుంది. అలా ద్వేషించడంతో ఇక క్రిష్ కూడా మౌనంగా ఉంటాడు. ఇక సత్య అలా మాట్లాడుతూ ఉంటే క్రిష్ ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక సైలెంట్ అయిపోతాడు. క్రిష్ని అంతగా సత్య అసహించుకుంటుంటే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కానీ జరిగిన విషయం అయితే చెప్పడు క్రిష్. అయితే ఇక ఇలా జరుగుతూ ఉండగానే నేను వెళ్ళిపోతాను, ఇక ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఇక సత్య అయితే బ్యాగ్ తీసుకుని బయటకైతే వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి ఇక గబగబా క్రిష్ బాబాయ్ అయితే అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? క్రిష్ కూడా బయలుదేరిపోతున్నాడా ఏంటి? ఉంటానన్నారు కదా, ఇప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? లేదు, నేను వెళ్ళిపోతున్నాను. మీ అబ్బాయి క్రిష్ ఎప్పటికీ మారడు. క్రిష్లో మార్పు రాదు. ఇక వాళ్ళ కుటుంబానికి మానవత్వం లేదు. క్రిష్ కూడా ఎప్పుడు రౌడీలానే ఉంటాడు. మారతాడు అని అనుకోవడం భ్రమ మాత్రమే అని చెప్పి అంటూ ఉండగా ఆగమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉండగానే
ఆగు అని చెప్పేసి హర్ష పిలుస్తాడు. అది కదన్నయ్య, లేదు, నేను వెళ్ళిపోతాను. నా ప్రమేయం లేకుండానే ఇక నా మీద చెయ్యి వేశాడు. అలాంటి వాడితో నేను కలిసి ఉండలేను. ఆడదానికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయని తెలుసుకోలేని వాడితో కలిసి కాపురం చేయలేను. నేను వెళ్ళిపోతున్నాను, ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆగు సత్య, ఏం తెలుసని నువ్వు బావగారి మీద నింద వేస్తున్నావు? నీకేం తెలుసు? రాత్రి ఏం జరిగిందో నీకేం తెలుసు? ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి, అవును, ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసమ్మా. నువ్వు నీ డ్రెస్ మార్చింది ఎవరని నువ్వు కంగారు పడుతున్నావు? నీ డ్రెస్ మార్చింది నందిని నీ గదిలోకి వచ్చి ఇక నువ్వు ఉన్న పరిస్థితితో ఆ శారీతో కష్టమని చెప్పేసి డ్రెస్ మార్చమని చెప్పి బావగారే పిలిచారు. అలా పిలవడంతో నందిని వచ్చి డ్రెస్ మార్చింది. ఇక అలాగే రాత్రంతా బావగారు ఆ సోఫాలోనే పడుకున్నారు తప్ప ఇక కనీసం నీ దగ్గరికి కూడా రాలేదు. ఎందుకంటే నేను నీ అన్నయ్యని, నీకు ఇష్టం కష్టం నాకు తెలుసు, నేను గమనిస్తూనే ఉన్నాను. బావగారు కనీసం నిన్ను టచ్ కూడా చేయలేదు. నిజంగా ఆయన మంచితనం నాకు చాలా బాగా అనిపించింది. అవకాశం దొరికింది. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తలుగా ఇక 3 ముళ్ళ బంధం ఉంది. ఆయన దగ్గర రావాలంటే అర నిమిషం పని, కానీ ఆయన ఆ పని చేయలేదు. నిజంగా క్రిష్ బావ ఎంత మంచివాడో రాత్రి నాకు ఇంకా బాగా అర్థమైంది. నీ విషయంలో ఆయన ఎంతగా ఆలోచిస్తున్నారో నేను తెలుసుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. మరి ఎందుకు అలా చెప్పారు అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకంటే నువ్వు నా విషయంలో ఎలా ఆలోచిస్తున్నావో తెలుసుకోవడానికి, నా విషయంలో నువ్వు కాస్తైనా మారావో లేదో తెలుసుకోవడానికి. కానీ నన్ను అదే అసహ్యంగా చూస్తున్నావు. అలాగే నన్ను అసహించుకుని నేను రౌడీలాగే ఉంటానని నాకు మనసు లేదని నువ్వు అనుకుంటున్నావు. నాకు మనసుంది. నేను మంచివాడిని. కుటుంబం కోసం, నా వాళ్ళ కోసం, నేను ప్రేమించే వాళ్ళ కోసం, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతాను. అది ఏంటన్నది కూడా నేను ఆలోచించను. నీకు ఇష్టం లేకుండా నీ ఒంటి మీద ఎప్పటికీ చేయవేను. నీ ప్రమేయం లేకుండా మనిద్దరి మధ్య ఎప్పటికీ బంధం ఏర్పడదు. అది ఇప్పుడే కాదు, ఎప్పటికైనా నీకు నేను మాటిస్తున్నాను. అది ఎప్పటికీ జరిగిన పని. నీకు ఇష్టమైతే మనం భార్యాభర్తలుగా కలిసి ఉంటాం. నీకు కష్టమైతే రూమ్మేట్స్గా మాత్రమే ఇక అలా కలిసి ఉంటాం తప్ప ఎప్పటికీ కూడా నిన్ను బలవంతం చేసి నీ మనసు నొప్పించే పని ఎప్పటికీ చేయను. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. మరోసారి నీ జీవితం మీద దెబ్బ కొట్టను. ఎప్పటికీ నీ మనసుని గాయపరచను. నువ్వు ఉండాలి అనుకున్నా, వెళ్ళాలి అనుకున్నా కూడా నేను అబ్జెక్షన్ చూపించను. నీ స్వేచ్ఛకు నిన్ను వదిలేస్తానని చెప్పేసి క్రిష్ అనేసరికి ఒక్కసారే సత్య గుండెలు అవిసిపోతాయి. ఇక ఒక్కసారే క్రిష్ మాటలకు షాక్ అయిపోతుంది. క్రిష్ మంచితనాన్ని సత్య అర్థం చేసుకుంటుంది. ఇక గబగబా క్రిష్ దగ్గరికి వచ్చి క్రిష్ని హగ్ చేసుకుని ఇక నన్ను క్షమించండి అని చెప్పేసి క్రిష్కి క్షమాపణ చెప్తుంది. అలా క్రిష్ మంచితనం సత్యకు పూర్తిగా అర్థమవుతుంది. బావగారిని అర్థం చేసుకో సత్య. అప్పుడేదో ఇక బావగారు ఇక ఆయనున్న ద్వారంలో ఆ రోజు పెళ్లి విషయంలో అలా చేశారు. కానీ నువ్వంటే ఆయనకు పంచ ప్రాణాలు. అది కనుక నువ్వు గుర్తిస్తే మీ సంసారం చాలా బాగుంటుందని చెప్పేసి హర్ష, అలాగే ఇక క్రిష్ బాబాయ్ కూడా అంటాడు. అలా క్రిష్ విషయంలో ఇక సత్యలో మార్పు మొదలవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.